హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి రాగి సంగటి తలకాయ కర్రీ అండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తలకాయ కర్రీ అయితే రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, సంగటితో అయితే ఇంకా బాగుంటుంది. రాగి సంగటి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కానివ్వండి, ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. బోన్ స్ట్రెంత్ని పెంచుతుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బౌల్లోకి 1/2 కప్పు వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. బియ్యం శుభ్రంగా వాష్ చేసేసి ఒక 30 మినిట్స్ కోసం నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. మెజరింగ్ కప్తో 1 కప్పు వరకు అండి. ట్యాప్ చేస్తూ నిండుగా తీసుకోవాలి, కప్పు నిండుగా. ఆ పిండి కూడా పక్కన పెట్టేసుకోవాలి, బౌల్లో తీసేసుకొని. ఇప్పుడు ఇక్కడ తలకాయ కర్రీని వాటితో పాటు కొన్ని లెగ్ పీసెస్ కూడా ఉన్నాయండి. అవంతా కూడా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి. శుభ్రం చేసేసుకొని ఇది దగ్గరగా 1.5 కేజీ దాకా ఉంటుందండి. ఇవంతా కూడాను ఇది ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కవర్ చేసేసి అది కొంచెం అందులోని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా వాటర్ డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలి. లవంగాలు 6, దాల్చిన చెక్క 1 ఇంచ్ ముక్క వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అది బాగా సాటే చేసుకోవాలి. అందులోని పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ మేము కుక్ చేసుకోవాలి. బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టొమాటోని ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలండి. టొమాటో కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ కోసం మీడియం ఫ్లేమ్ మీద సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు టొమాటోస్ అయితే సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మా స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కూడాను కలిపేసుకొని బాగా సాటే చేయాలండి, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు. కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది అన్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకోనట్ పేస్ట్ లేదా క్యాష్యూ పేస్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇందులో మాకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుతూ సాటే చేసుకోవాలి. ఇంత పచ్చి వాసన అంతా పోయేలాగా. చూడండి, ఇప్పుడు ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మాకు అవసరం బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 to 4 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. మాకు కావాల్సిన గ్రేవీని పెట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయ్యేలోపు రాగి సంగటిని ప్రిపేర్ చేసుకుందామండి. రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 4 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు వాటర్ని కవర్ చేసేసి ఉడికించుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మేము నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యాన్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని రైస్ని బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చాలా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. మేము రైస్ని చేతిలో తీసుకొని చెక్ చేస్తే సాఫ్ట్గా అయిపోవాలి. అలా అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రాగి పిండిని వేసేసేయాలి. రాగి పిండి వేసిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. రుచిని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని అసలు అందులో గరిటె పెట్టి కలపకుండా కవర్ చేసేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఆ పిండి మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసేలాగా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే వాటర్ అంతా పొంగిపోతుంది. కలపకుండా కొంచెం
గట్టి పడిన తర్వాత అదంతా ఆ పిండి మొత్తం వాటర్ పీల్చుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఆ రైస్‌ని అంతా కూడాను మెదుపుతూ కలుపుకోవాలండి. గరిటెతో కానివ్వండి, మ్యాషర్‌తో అయినా సరే మెదుపుతూ మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టపడని వారు స్కిప్ చేసేయొచ్చు. నెయ్యి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసి కవర్ చేసేసి దమ్ మీద స్టీమ్ మీద పెట్టేసుకోవాలండి 3-4 మినిట్స్ కోసం. అలా దమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కర్రీని చెక్ చేసుకుందాము. ప్రెషర్ అదంతా అది రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి పీసెస్ని చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని అందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత కవర్ చేసేసి ఒకసారి 3-4 మినిట్స్ కోసం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే, దేనితోనైనా సరే చాలా బాగుంటుందండి. లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే. రాగి సంగటితో అయితే సూపర్గా ఉంటుంది. ఇవాళ మా ఈ వీడియో అయితే రాగి సంగటి తలకాయ కూర స్పెషల్ అండి. ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు రాగి సంగటిని చేతులకి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే అవి ముద్దలుగా చేసి తీసుకోవాలి. ఒకవేళ చేతితో చేయడం కష్టంగా అనిపిస్తే ఒక బౌల్లో కొంచెం నెయ్యి వేసేసుకొని అందులోకి రాగి సంగటి వేసేసి ఇలా టర్న్ చేస్తూ రౌండ్గా తిప్పుతూ బాల్స్ లాగా చేసుకొని తీసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఇలా చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇది సర్వ్ చేసేటప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కొంచెం లెమన్ వెడ్జెస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తలకాయ కర్రీతో టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.